చేయొచ్చు అని అన్నారు. గిట్టుబాటు ధర వచ్చేట్లు మీరే వర్కౌట్ చేయాలంటే నేను వర్కౌట్ చేస్తాను, మినిస్టర్ గారితో మాట్లాడతా. నాకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేయమన్నారు. నేను మధ్యాహ్నం కూడా గుర్తు చేశాను, నా మొబైల్కి మెసేజ్ కూడా పెట్టాను. అలాగే మేమేమనుకున్నామంటే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి జోన్ ఎట్లుందో ఆ జోన్ క్రియేట్ చేయడానికి కూడా మేము స్టేట్ గవర్నమెంట్కి లెటర్ పెట్టున్నాము. ఒక కమిటీ వేస్తుంది దాని గురించి. వచ్చే రోజుల్లో ఆ కమిటీ ఫైనలైజ్ అయిపోతే జోన్లు మండలాల్లో ఎన్నెన్ని మండలాల్లో ఏమున్నాయో సేమ్ ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులకి జోన్లు క్రియేట్ అయ్యి మీరు వీళ్ళు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీకి ఎట్లా ఇస్తున్నారో ఇక్కడ కూడా ఫాక్టరీలు వచ్చి అదే జోన్స్ ప్రకారం ఒక్కొక్క రైతులు కూడా చేయాలనేది మా ఇంటెన్షన్, మా ఐడియా. దానివల్ల మీకేమవుతుందంటే బయటికి వెళ్ళి ఎక్కడో అమ్ముకోవడము, మధ్యలో ఒక పర్సన్ ఎవడో ఉండి అక్కడెక్కడో రేట్ ఎక్కువ ఇది చేసి మిమ్మల్ని అందరినీ రేట్లు ఇది చేయకుండా ఫ్యాక్టరీ కూడా కొని, ఫ్యాక్టరీ కూడా మీకు మీ పంట వచ్చిన దేశం ఫ్యాక్టరీ కూడా కొనుక్కోవాలి, ఫ్యాక్టరీ కూడా కొనుక్కొని మీకు మీ డబ్బులు ఇచ్చేసేట్లు బాగుండాలి. ఒక సిస్టమేటిక్గా జరగాలి కోకో ఫార్మర్స్ కూడా. మన దగ్గర కోకో ఆల్మోస్ట్ నాకు తెలిసి 30,000 టన్నులు పెరుగుతుంది అనుకుంటే సంవత్సరానికి. నేను కూడా అంతా స్టడీ చేశాను. ఆ స్టడీ చేసినాకే వాళ్ళందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది. కోకో ఫార్మర్స్ కూడా మేము అండగా ఉంటాం. మేము ముందు కూడా చెప్పాం. నా ఐడియా అంతా కూడా ఏంటంటే రైతులు యువత మా ఐడియా. రైతులకి ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందు ఉంటామని ఎలక్షన్లో కూడా చెప్పాం. అదే రకంగా మేము ముందుకు ఉంటామని మీ అందరికీ తెలుపుతున్నాం. నిన్న కూడా సీఎం గారికి కూడా గుర్తు చేశాను, మినిస్టర్ గారికి కూడా గుర్తు చేస్తాను. ఒకసారి రేపు క్యాబినెట్ ఉంది, మేము మాట్లాడండి అని చెప్తాను. మీకు ఏదైనా సమస్యలు ఉందంటే చెప్పండి. ముందుగా గౌరవ ఎంపీ గారికి, మహేష్ కుమార్ గారికి మనందరూ చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే మొన్న మేము చాలా వ్యయ ప్రయాసంతోటి మన ముఖ్యమంత్రి గారు కలవడం కోసం వచ్చాం. ముఖ్యంగా మీరే స్వయంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి మేము రైతులుగా మీకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా మీ సమక్షంలోనే తెలియజేస్తున్నామండి. అయితే ఏం లేదు సార్, మొన్న ఏప్రిల్ 3వ తారీఖున ప్రజెంట్ బీన్స్ సంబంధించిన ధర విషయాల మీద గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది సార్. అయితే ఆ మీటింగ్లో ఫైనలైజేషన్ చేసింది ఏంటంటే ఈరోజు ప్రజెంట్ బీన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ప్రైస్ ఇవ్వాలి. ఒక 10%, 5% వేరియేషన్ ఉన్నా పర్వాలేదు, కానీ కంపెనీలు ఆ రకంగా ఇంటర్నేషనల్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మంత్రి గారు చెప్పడం జరిగింది సార్. రెండో ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ బీన్ అంటే వర్షాకాలపు గింజలు ఇంకా రైతుల దగ్గర ఉండిపోయి దానికి రేటు నిర్ణయించమని చెప్పారు సార్. అయితే మోడలిజ్ అనే కంపెనీ చెప్పిన మాట ఏంటంటే మేము 3:1 రేషియోలో కొనుగోలు చేస్తాము. అంటే కొత్త బీన్స్ 3 క్వింటాలు తీసుకుంటే పాత బీన్ 1 క్వింటాల్ తీసుకుంటాము, దానికి 550 రూపాయలు రేట్ నిర్ణయించాము అని చెప్పారు సార్. అయితే మంత్రి గారు అంగీకరించలేదు, రైతులుగా మేము కూడా అంగీకరించలేదు. అయితే రేటు 7వ తారీఖు నాటికి ఫైనల్ చేసి చెప్తా అని చెప్పారు సార్. అయితే ఈరోజు 15వ తారీఖు వచ్చింది, అది ఫైనలైజేషన్ కాలేదు. ధరల నిర్ణయ ప్రకటన కోసం మేము రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నాం సార్. మంత్రి గారు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. అయితే ఈ లోపు ఏం చేశారంటే మోడలేజ్ వారు పాత గింజలకి అక్కడ 550 రూపాయలు అని చెప్పి ఇక్కడ 300 రూపాయలు నిర్ణయించి అది డిపార్ట్మెంట్ ద్వారా ప్రచారం చేసి ఆ రకంగా రైతుల్ని నష్టపరిచే పద్ధతులు కనపడుస్తారు. వాస్తవం ఈ వారం రోజుల్లో దాదాపు 5-6 కోట్ల రూపాయలు రైతు నష్టపోతారు. కాబట్టి ఏంటంటే ధరల నిర్ణయ ప్రకటన ఈ సీజన్కి వస్తే నెక్స్ట్ మీరు అన్నట్టు ఏదైతే మీ ఫార్ములేషన్ కానీ జోనల్ వ్యవస్థ కానీ ఎట్లాంటి విషయాలు తెచ్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ సీజన్కి సంబంధించి కాస్త మంచి రేటు వచ్చే విధంగా తమ ద్వారా మంత్రి గారితో మాట్లాడే అవసరం మేము డెలిగేషన్ వస్తాం సార్. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా తమరు మా డెలిగేషన్ తీసుకెళ్తే మంత్రి గారితో సార్ మాట్లాడి ఆ రేట్లు ఫైనలైజేషన్ కోసం తమ ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ నమస్కారాలతో తెలియజేస్తున్నాం సార్. నేను చెప్పేది లాంగ్ టర్మ్ అండి, ఇంకొక 4 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు. నేను చెప్పేది మీకు ఇప్పుడు సీజనల్గా అయిపోవాలి కాబట్టి నేను కూడా ఇవాళ మినిస్టర్ గారితో మాట్లాడి మీకు ఒక టైం ఇప్పిస్తాను. మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మన 7వ తారీఖు అన్నారు కదా, మాట్లాడుకుంటూ రండి. నేను కూడా మినిస్టర్ గారితో వాళ్ళు మాట్లాడి మా పిఎల్తోనే ఎవరితోనో మీకు అప్డేట్ చేయించి మీరు వెళ్ళే డేట్ నేను ఫిక్స్ చేపిస్తాను. మీరు వెళ్ళి కలిసేసి మాట్లాడేసారండి. ఏమండి? ఓకే.